హాయ్, వెల్కమ్ టు స్పైసీస్ అండ్ స్పీసెస్. ఈరోజు మన కిచెన్లో కర్రీ వచ్చేసి రాజ్మా అండి. రాజ్మా గోస్ వెరీ వెల్ విత్ ఏదైనా రైస్ ఆర్ రోటీ. రైస్తో తిన్నా, రోటీతో తిన్నా అమేజింగ్గా ఉంటుంది. నేను ఈ రాజ్మా కర్రీని వచ్చేసి అమృత్సర్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. ఎలా చేయాలో చూద్దామా? దానికోసం మనము ముందుగా రాజ్మాని తీసుకొని సోక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రాజ్మా తీసుకొని దీన్ని అరౌండ్ 6 to 8 hours సోక్ చేసుకోవాలండి. లేకపోతే ఒకవేళ అలా సోక్ చేసుకోలేనప్పుడు కొంచెం హాట్ వాటర్ పోసేసి అలా కూడా ఒక 3 to 4 hours అన్నా సోక్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని కొద్దిసేపు ఇలా క్లీన్ చేసేసుకొని మంచిగా వాటర్ పోసేసుకొని వాటిని ఉంచేసుకొని మళ్ళీ పక్కకు పెట్టేసుకొని సోక్ చేసుకోవాలి. ఒక 8 hours తర్వాత చూస్తే ఇలా సోక్ అయి ఉంటాయన్నమాట. మళ్ళీ వీటిని ఒకసారి వాటర్తో మంచిగా క్లీన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మనం ఏవైతే సోక్ చేసి పెట్టుకున్నామో ఆ రాజ్మాని యాడ్ చేసుకోవాలి. దీంట్లో అవి మునిగేంతగా వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఒక మంచి ఫ్లేవర్ రావడం కోసం మనం దీంట్లో 2 to 3 బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచి వేసుకుంటున్నాం అన్నమాట. ఆ తర్వాత దీంట్లో కొంచెం టీ పౌడర్, దిస్ ఎ వెరీ ట్రిక్కీ వన్ ఇన్ దిస్, అండ్ కొంచెం ఆలు కూడా యాడ్ చేస్తున్నాం. దీన్ని బాగా వేసేసి దాంట్లో కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత చూసి ఇలా మెత్తగా ఉడుకుంటుంది. వీటిని ఒకసారి కలిపి ఒకసారి 2 వేళ్ళ మధ్యలో పెట్టుకొని ఇలా అనుకొని చూస్తే అర్థమైపోతుందండి ఉడికిందా లేదా అని. ఆ తర్వాత దీంట్లో మనం ఏవైతే బిర్యానీ ఆకులు యాడ్ చేసామో వాటన్నిటిని కూడా ఇక్కడ తీసేస్తాం. ఆ ఫ్లేవర్ అనేది దీంట్లో బాగా ఇన్ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి వేడెక్కినాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇక్కడ నేను బటర్ కూడా యాడ్ చేస్తున్నాను. బటర్ని డైరెక్ట్గా వేసుకోకూడదండి, అలా వేసుకోవడం వల్ల అది కాలిపోతుంది, మాడిపోయిన వాసన వస్తుంది. అలా కాకుండా ఇలా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆవాలు, సాజీరా, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ కొంచెం కసూరి మేతిని కూడా నలిపి వేసేస్తున్నాను. ఆ తర్వాత దీంట్లో పచ్చిమిర్చి కూడా ఒక 2 వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇవి బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకొని ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టమాటోస్ని కూడా చిన్నగా తరుక్కొని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా కలిపేసుకొని వీటిని ఉడకడం కోసం కొద్దిసేపు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మూత తీసేసి చూస్తే మన టమాటోస్ అండ్ ఆనియన్స్ మంచిగా ఉడికిపోయి ఉంటాయి. ఇలా ఒకసారి స్పూన్తో అని చూస్తే అర్థమైపోతుంది. వాటిని ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ పక్కకు మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న జార్ తీసుకొని దీంట్లో మనం ఏమైతే పొటాటోస్ అండ్ కొన్ని రాజ్మాని తీసుకొని మిక్సీకి వేసుకోవాలండి. ఇది మనకి కర్రీలో థిక్ కన్సిస్టెన్సీ కోసం యూజ్ అవుతుంది. వీటిని ఇలా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మన ఆనియన్ అండ్ టమాటోస్ ఉన్నాయి కదా దాంట్లో బాగా యాడ్ చేసేసుకొని వాటిని బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలన్నమాట. లేకపోతే అడుగంటిపోతుంది. అలా అడుగంటకుండా ఇలా బాగా ఒక దగ్గరగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని కొద్దిసేపు వదిలేయాలి. కొద్దిసేపు వదిలేస్తే మనకి ఇలా ఉడుకుతూ ఉంటుందన్నమాట. పేస్ట్ ఇలా ఆయిల్ సపరేట్ అయి ఉడుకుతూ ఉంటుంది. ఆ టైంలో దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి కలుపుకొని వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా మిక్చర్లో బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకొని దీన్ని కూడా బాగా ఉడకనివ్వాలి. ఉడకడం కోసం దీని మీద క్యాప్ పెట్టేసుకొని కొద్దిసేపు వదిలేసేయాలి. కొద్దిసేపటి తర్వాత క్యాప్ తీస్తే ఇలా ఆయిల్ సపరేట్ అయి ఉంటుంది. దాని అర్థం మన మిక్చర్ అనేది ఉడికిపోయింది అని. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని ఏదైతే మనం సోక్ చేసుకొని బాయిల్ చేసుకున్న రాజ్మా ఉందో వాటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. దీనివల్ల దీంట్లో ఉన్న కారం, ఉప్పు అంతా కూడా వీటికి బాగా పడుతుంది. ఆ తర్వాత వీటిని ఇంకొంచెం కన్సిస్టెన్సీ లూజ్ చేయడం కోసం మనం ఏమైతే బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఎటువంటి లంప్స్ కూడా ఫామ్ అవ్వకుండా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత దీని మీద మళ్ళీ మనం కొద్దిసేపు క్యాప్ పెట్టుకొని ఉడికించుకుంటాం. ఒక 5 minutes తర్వాత తీస్తూ ఉంటే ఇలా తుకతుకాని ఉడుకుతూ ఉంటుందన్నమాట. దాని అర్థం మన మిక్చర్ బాగా ఉడికిపోయింది. ఇలా తర్వాత కలిపేసుకొని దీని మీద కొంచెం కొత్తిమీర జల్లేసుకోవాలి.
ఆ టేస్ట్ కోసం. అండ్ దెన్ దాన్ని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. దీంట్లో థిక్నెస్ అండ్ ఫ్లేవర్ని పెంచడం కోసం నేను ఇంకొంచెం ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతే అండి, మన యమ్మీ యమ్మీ రాజ్మా కర్రీ ఈజ్ రెడీ. దీన్ని రైస్తో అయినా రోటీతో అయినా తినొచ్చు. దీన్ని ఈవెన్ చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. ఇది చాలా మంచి ప్రోటీన్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్. దీన్ని యాక్చువల్గా నేను అమృత్సర్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను, మన ప్రాపర్ రాజ్మా కర్రీ. మీరు కూడా ట్రై చేసి షేర్ చేయండి. లైక్, కమెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు స్పైసెస్ అండ్ స్పేసెస్.